చిన్నప్పుడు స్కూల్లో అందరినీ కామన్గా అడిగే క్వశ్చన్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావని. మనము అప్పుడు మన అభిరుచిని బట్టి అభిప్రాయాన్ని బట్టి నేను పెద్దయ్యాక టీచర్ అవుతానో, పైలట్ అవుతానో, డాక్టర్ అవుతానో చాలామంది చాలా రకాలుగా చెప్పే ఉంటాం. కానీ చదువులు అయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం చేయనిస్తారు, లేకపోతే పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయ్యాక పరిస్థితిని బట్టి ఉద్యోగం చేస్తున్నామా లేకపోతే హౌస్ వైఫ్గానే ఉండిపోయామా అన్నది డిసైడ్ అవుతుంది. హౌస్ వైఫ్ అయినా ఉద్యోగం చేస్తున్నా పెళ్ళయ్యాక పిల్లల్ని కనడం అయితే మామూలే. పిల్లల్ని కన్నాక ఇంకా పిల్లల ఆలన పాలన చూసుకుంటూ చాలామంది తల్లులు ఈ రోజుల్లో అసలు వాళ్ళు ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో, ఏమవుదాం అనుకుంటున్నారో, వాళ్ళ అభిరుచులు ఏంటో, అభిప్రాయాలు ఏంటో మర్చిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. నేను కూడా చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నాను అంటే నాకు గుర్తులేదు, కానీ 15 ఏళ్ల క్రితం నా చదువు అయిపోయాక అనుకోకుండా నేను ఎల్ఐసి ఏజెంట్ అయ్యాను. ఎల్ఐసి ఏజెంట్ అయ్యాక అదేదో పెద్ద భారంగా, బాధ్యతగా, బరువుగా ఒక్కొక్కసారి అనిపించడం, ఒక్కొక్కసారి చాలా ఈజీగా అయిపోవడము, అలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. కానీ అప్పటికన్నా ఇప్పుడు బీమా అవగాహన చాలా చాలా పెరిగింది. ఇన్సూరెన్స్ అంటే చాలామంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు, ఒక క్లిక్తో డబ్బులు వచ్చేసే ఆ మార్గాలు అండ్ మనకి అవసరాల కన్నా కోరికలు ఎక్కువైపోయాక డబ్బులు దాచుకునే వాళ్ళు క్రమక్రమేణా తగ్గిపోతున్నారు కూడాను. నేను రోజులో చాలాసేపు డబ్బుల గురించే మాట్లాడుతూ ఉంటాను. నన్ను మా ఇంట్లో తిట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు డబ్బు గురించే ఎందుకు మాట్లాడుతూ ఉంటావు అని. ఎందుకు అంటే పర్టికులర్గా ఏదని తెలియదు. డబ్బు లేకపోతే మనం చులకన అవుతాము, చిన్నగా చూస్తారు అన్న బాధో, బెంగో, భయమో నాకైతే తెలియదు. కానీ నాకు మాత్రం డబ్బులు అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు నాకు అనిపించింది, ఇంత డబ్బులు అంటే ఇష్టం కదా, మరి నేను మాత్రం నా అభిరుచికి తగ్గట్టు నాకు పాలసీలు అమ్మితే చాలా నచ్చుతుంది. ఎందుకు అంటే కమిషన్ వస్తుందని కాదు, నాకు అదొక ఆదాయ వనరు అని కాదు. కానీ పాలసీ అమ్మినప్పుడు ఒక ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చినట్టు. చాలా ఫ్యామిలీస్ ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాయి, సేవింగ్స్కి డబ్బులే అసలు వచ్చిన జీతమే సరిపోవట్లేదు, ఇంకా సేవింగ్స్ ఎక్కడ చేయగలమండి బాబు అని. లేదు, చాలామంది అసలు ఎల్ఐసి పాలసీలు ఏమొస్తుందని అనేవాళ్ళు ఉన్నారు. కొద్ది గొప్ప మాట్లాడిన వాళ్ళల్లో 2 రకాల మనుషులు ఉన్నారు. లేదు, ఎల్ఐసి ఏజెంట్ అడిగింది కదా అని పాలసీ చేసే వాళ్ళు ఉన్నారు. లేదు, ముఖ్యంగా ఈ పాలసీ బాగుంది, నా కుటుంబానికి నిజంగా రక్షణ ఇస్తుంది అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే ఇదివరకు ట్యాక్స్ కోసమో, ట్యాక్స్ సేవింగ్ కోసమో తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఇంకా అది కూడా ఆగిపోయింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకో ఎవరికో ఏదో అనారోగ్యం వచ్చి హాస్పిటలైజ్ అయ్యాక ఉన్న డబ్బులన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేశాక అయ్యో బాబోయ్ ఇలా ఒకసారి జరిగింది మళ్ళీ జరగకూడదని తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే 15 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం ఇన్సూరెన్స్ అంటే అవగాహన లేక చాలామంది దాని వైపు చూడలేదు. చాలా తక్కువ మంది ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు, చాలా మంచిగా ప్లానింగ్ చేసుకుని పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకైతే ఇప్పుడు డబ్బులు మెచ్యూరిటీలు వస్తున్నా కూడా ఉన్నాయి. బట్ ఈ రోజుల్లో మన చేతుల్లో 15 ఏళ్ల క్రితం కన్నా ఈ రోజుల్లో ఒక మనిషి సగటు ఆదాయం పెరిగింది ఒక కుటుంబానికి. అయినా కానీ సేవింగ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా చాలా వెనకాల పడితే షార్ట్ టర్మ్లో డబ్బులు వచ్చేయాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను కూడా తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. వాళ్ళు వినట్లేదు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా అని నాకు తెలిసింది. మంచిది చెప్పడం మానేయడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో సరే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు, మనం ఏం చేస్తాము, బతిమాలుతున్నట్టు ఎందుకు ఉండాలి అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ అన్ని వృత్తుల కన్నా ఒక బాధ్యతాయుతమైన వృత్తి. మీలో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు నాకు తెలుసు. కానీ మిగిలిన వాళ్ళందరూ అబ్బాయి ఇదంతా ఎందుకు చెప్తోంది అని ఈ పాటికే వీడియో స్కిప్ చేసేసే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. కానీ ఫ్యామిలీ లైఫ్ని, ఒక ఇంటిని సమర్థవంతంగా నడిపించగలిగిన స్త్రీకి ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉంటూ సమర్థవంతంగా నేను ఇన్నాళ్ళుగా ఎల్ఐసిలో సాధించింది అంటూ పెద్దగా ఏమీ లేదు. సంవత్సరానికి ఏదో మినిమం బిజినెస్ చేయడం, ఒక్కొక్కసారి కొంచెం మంచిగా చేయడం. బట్ ఈ సంవత్సరం అది తిరిగి రాద్దాం అనుకుంటున్నాను. నిజంగా నేను జీవితంలో ఏదైనా సాధించడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలీదు. కానీ ఉన్న దాంట్లోనైనా సాధించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి అనిపిస్తోంది. మీరేమంటారు? ఒక హౌస్ వైఫ్గా ఇంటిని, పిల్లల్ని చూసుకుంటూ బయట పని కూడా చేస్తూ, ఇన్సూరెన్స్ అంటే ఇంట్లో ఉండి చేసే పని కాదు, బయటకు వెళ్ళాలి. రోజు యూనిఫామ్ టైమింగ్స్ ఉండవు, రోజు టైమింగ్స్ మారుతూ ఉంటాయి. అసలు నేను చేయగలనా అని అనుమానమే ఉంది. కానీ నువ్వు చేయగలవు అని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా నా చుట్టూ చాలామంది ఉన్నారు. సో నేనైతే
ఒక ఛాలెంజ్ అనుకుంటున్నాను. కోర్స్ చాలా వీడియోస్ ఇర్రెగ్యులర్గానే ఉంటాయి. ఇదైనా రెగ్యులర్ అవుతుందో లేదో చూద్దాము. మీరు టిఫిన్ తిన్నారా?